ఈ రోజు మనము క్లాస్ 43 లో డే 43 లో ఉన్నాము. ఈ డే 43 లో టెన్సెస్ ని 10 నిమిషాల్లో ఎలా నేర్చుకోవాలి, ఈ టెన్సెస్ మొత్తాన్ని ఉపయోగించి ఇంగ్లీష్ లో వివిధ సందర్భాల్లో ఎలా మాట్లాడాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. టెన్సెస్ అంటే ఏమీ లేదు, ఇది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే రేపు మనము అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ లో యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ అని చెప్పి నేర్చుకుంటాం. ఈ వాయిస్ రావాలి అని అంటే మనకు టెన్సెస్ రావాలి. అదే విధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకుంటాం. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అర్థం అవ్వాలన్నా కానీ మనకి టెన్సెస్ అనేది ఒక బేసిక్ ఫౌండేషన్ అన్నట్టు. సో టెన్సెస్ అంటే ఏంటి? చాలా సింపుల్ కాన్సెప్ట్. టెన్సెస్ అంటే ఏమీ లేదు, టైం అని దాని అర్థం అన్నట్టు. మరి దేని టైం చెప్తుంది? ఒక యాక్షన్ యొక్క టైం అని. యాక్షన్ అంటే ఏంటి? పని. అంటే పని యొక్క కాలాన్ని తెలియజేస్తుంది. అంటే ఒక పని గతంలో జరిగిపోయిందా, రెగ్యులర్గా జరుగుతుందా, భవిష్యత్తులో జరుగుతుందా, లేదా ఇప్పుడు జరుగుతుందా, లేదా ఒక కొంతకాలంగా జరుగుతుందా, లేదా ఈ మధ్య జరిగిపోయిందా, లేదా రెండు పనుల కంపేర్ చేసినప్పుడు ఒక పని జరిగిన తర్వాత ఇంకో పని జరిగిందా, ఈ రకంగా మనము ఒక కాలం యొక్క ఒక పని యొక్క కాలాన్ని గురించి మనము చెప్తుంటాం అన్నట్టు. అంటే ఆ కాలాన్ని మనం మెజర్ చేసే టైం స్కేల్ని కనుక తీసుకున్నట్లయితే మనం 3 రకాలుగా తీసుకుంటాం. కాలాన్ని ఎలా తీసుకుంటాం అంటే ఇప్పుడు వర్తమాన కాలాన్ని, ప్రస్తుతాన్ని మనం ఎప్పుడు ఎలా తీసుకుంటాం అంటే ప్రజెంట్ అంటాం అన్నట్టు. గతం అంటే భూతకాలాన్ని మనము పాస్ట్ అంటాము. అదేవిధంగా భవిష్యత్తుని ఎలా తీసుకుంటాము అని అంటే ఫ్యూచర్ అంటాము. సో ఈ టైంని కనుక మనం స్కేల్గా తీసుకుంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇక్కడ రాశాను, అందుకే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో టెన్సెస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? 3 రకాలుగా ఉన్నాయి. 1, 2, 3. మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ టెన్స్ లో ఎలా ఉంటుంది? సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి 4 రకాలుగా ఉంటాయి. అంటే ఇవి 3, ఇవి 4, ఒక్కొక్క దాంట్లో 4. అంటే ఒక్కొక్క దాంట్లో 4 మొత్తం 3 అని అంటే 12 రకాల టెన్సెస్ ఉన్నట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో టెన్సెస్ అంటే ఏమీ లేదు, టైం. దేని గురించి చెప్తుంది? ఒక యాక్షన్ యొక్క టైం గురించి చెప్తుంది. దేని గురించి? ఒక పని యొక్క కాలాన్ని తెలియజేస్తుంది అని చెప్పి నేర్చుకున్నాం. ఇప్పుడు మనకు ప్రజెంట్ టెన్స్ లో సింపుల్ టెన్స్ ఉంటుంది. మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఒకటి హెల్పింగ్ వర్బ్ ఏంటి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అక్కడ మెయిన్ వర్బ్ని ఏ ఫార్మాట్లో యూజ్ చేస్తున్నాం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫామ్లో యూజ్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదే ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఇది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. థర్డ్ పాయింట్ ఇక్కడ నేను స్పేస్ కన్స్ట్రెంట్ వల్ల నాకు స్పేస్ లేకపోవడం వల్ల రాయలేదు. కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. కీవర్డ్ అని అంటే నేను చెప్తాను కీవర్డ్ గురించి. ఐ వాచ్ ఆర్ ఐ డూ వాచ్ మూవీస్ గురించి తీసుకుందాం. ఐ డూ వాచ్ మూవీస్ అని ఒకటి తీసుకుందాం. మూవీస్ అనే విషయాన్ని తీసుకుందాం. ఐ వాచ్ మూవీస్ ఆర్ ఐ డూ వాచ్ మూవీస్. ఎప్పుడు మరి రెగ్యులర్గా చూస్తానని చెప్పాలనుకోండి, ఐ వాచ్ మూవీస్ రెగ్యులర్లీ అని చెప్పాలి. లేదా ప్రతిరోజు చూస్తానని చెప్పాలనుకోండి, ఎవ్రీడే ఐ వాచ్ మూవీస్ అని చెప్పాలి. లేదా డైలీ చూస్తానని చెప్పాలనుకోండి, డైలీ ఐ వాచ్ మూవీస్ అని చెప్పాలి. లేదా ఎప్పుడో ఒకసారి చూస్తానని చెప్పాలనుకోండి, రేర్లీ ఐ వాచ్ మూవీస్ అని చెప్పాలి. అదే కీవర్డ్. ఇక్కడ కీవర్డ్ గురించి నేను ఇక్కడ రాయలేదు, మన బుక్లో ఉంటాయి. ఒకసారి మన బుక్ని 190 పేజీ నుండి 196 పేజీ వరకు మీరు చూస్తే ప్రతి టెన్స్ దగ్గర, ప్రతి సింపుల్ ప్రజెంట్ దగ్గర, సింపుల్ పాస్ట్ దగ్గర, సింపుల్ ఫ్యూచర్స్ దగ్గర, మొత్తం 12 రకాల టెన్సెస్ దగ్గర మొత్తం కంప్లీట్గా కూడా హోల్ బాక్స్లో అన్ని రకాల కీవర్డ్స్ అనేవి ఉంటాయి. ఒకసారి మీరు చూడండి అక్కడ. రైట్. ఇప్పుడు సింపుల్ టెన్స్ ఎన్ని రకాలుగా ఉంది? ప్రజెంట్లో ఉంటుంది, పాస్ట్లో ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది. కంటిన్యూస్ టెన్స్ కూడా ప్రజెంట్లో ఉంటుంది, పాస్ట్లో ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది. అండ్ అదే రకంగా పర్ఫెక్ట్ టెన్స్ కూడా ప్రజెంట్లో ఉంటుంది, పాస్ట్లో ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది. అదే రకంగా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో ఉంటుంది. సో దీన్ని ఏమనాలి? సింపుల్ ప్రజెంట్ అంటాం. దీన్ని ఏమంటాం? సింపుల్ పాస్ట్ అంటాం. దీన్ని ఏమంటాం? సింపుల్ ఫ్యూచర్ అంటాం. దీన్ని ఏమనాలి? ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. సో ఇక్కడ మనకు 12 రకాల టెన్సెస్ గురించి ఒక బేసిక్ అవగాహన, ఫస్ట్ పాయింట్ అనేది అర్థమైంది. ఇప్పుడు సెకండ్ పాయింట్ అనేది చెప్తాను. అదేంటి అని అంటే, సింపుల్ టెన్సెస్ వచ్చినప్పుడు మనం ఇలా వర్బ్ని V1 ఫామ్లో యూజ్ చేస్తాం. ఇక్కడ V1 ఫామ్ ఉంది, ఇక్కడ V1 ఫామ్ ఉంది, ఇక్కడ V1 ఫామ్ ఉంది. అంటే సింపుల్ టెన్స్ వచ్చినప్పుడు వర్బ్ని V1 ఫామ్లో యూజ్ చేస్తున్నాము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ వచ్చినా కానీ, ఇక్కడ కూడా కంటిన్యూస్ టెన్స్ అనేది, ఇక్కడ కూడా కంటిన్యూస్ టెన్స్ అనేది కనబడుతుంది మనకు. కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వచ్చినా కానీ మనం వర్బ్ని దీని తర్వాత ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేస్తున్నాం. ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వర్బ్ని ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేస్తున్నాం. ఐఎన్జీ ఫామ్ అంటే ఒక పని జరుగుతూ ఉంది అని దాని అర్థం అన్నట్టు. అంటే కంటిన్యూస్గా ఒక ఫ్లోలో ఉంది అని దాని అర్థం అన్నట్టు. సో
ఇక్కడ కంటిన్యూస్ టెన్సెస్లలో మనం వర్బ్ని ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేస్తున్నాం. సో మనకేంటి ఇక్కడ సింపుల్ టెన్స్లో వర్బ్ V1 ఫామ్లో ఉంది, కంటిన్యూస్ టెన్స్లో మనకు వర్బ్ ఐఎన్జీ ఫామ్లో ఉన్న విషయం మనకు అర్థమైపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్సెస్ అంటే కంప్లీట్గా కూడా జరిగిపోయిన పనుల గురించి చెప్తుంటుంది అన్నట్టు. సో ఈ పర్ఫెక్ట్ టెన్సెస్ అన్నీ కూడా హ్యావ్ ఫామ్స్ వస్తుంటాయి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, భవిష్యత్తు కాబట్టి షెల్ హ్యావ్, విల్ హ్యావ్, అది విషయం మనకు తెలిసిందే. సో పర్ఫెక్ట్ టెన్సెస్ వచ్చినప్పుడు వర్బ్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేస్తాం. ఎలా? పాస్ట్ ఫామ్కి నెక్స్ట్ వచ్చే ఫామ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఎలా? ఇలా వాచ్డ్, ఇక్కడ చూడండి, ఇక్కడ వాచ్డ్ అని చెప్పి ఇలా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేస్తుంటాం అన్నట్టు. సో ఇది ఒక విషయాన్ని మీరు బాగా గమనించాలి. సింపుల్ టెన్సెస్లో మనం వర్బ్ ఎప్పుడు కూడా V1 ఫామ్లో వస్తుంది, అదొకటి గమనించాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కంటిన్యూస్ టెన్సెస్ ఎప్పుడు వచ్చినా కానీ మనకు వర్బ్ ఐఎన్జీ ఫామ్లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఐఎన్జీ ఫామ్లో వస్తుంది ఎప్పుడు కూడా. అదేవిధంగా పర్ఫెక్ట్ టెన్సెస్లో వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో వస్తుంది. ఆ విషయాన్ని గమనించాలి. అంటే మనకు ఓన్లీ 12 రకాల టెన్సెస్కి ఓన్లీ 3 రకాల వర్బ్సే యూజ్ చేస్తున్నాం మనం. ఒకటి V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, ఇంకొకటి ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, ఇంకొకటి పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే యూజ్ చేసి టెన్సెస్ మొత్తం కూడా మనం మాట్లాడుతున్నాం. వీటి మీద మన గ్రిప్ అండ్ కమాండ్ వస్తే ఇంగ్లీష్ని మనం చెడు కూడా ఆడవచ్చు. ఇంకా అయితే ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సింపుల్ ప్రెజెంట్ దేని గురించి చెప్తుంది? డూ అండ్ డస్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి ఇక్కడ. ఈ డూ అండ్ డస్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నప్పుడు ఇక్కడ దేని గురించి చెప్తుంది అంటే రెగ్యులర్గా జరిగే పనుల గురించి చెప్తుంది. ఐ వాచ్ మూవీస్ అంటే నేను సినిమాలు చూస్తాను. మరి ఇక్కడ సింపుల్ పాస్ట్ దేని గురించి చెప్తుంది అంటే ఆల్రెడీ జరిగిపోయిన పనుల గురించి చెప్తుంది. జరిగిపోయిన పనులు అంటే నేను చూశాను అని చెప్పడానికి ఐ వాచ్డ్, లేదా ఐ డిడ్ వాచ్. ఇంతకుముందు ఇక్కడ చెప్పాను కదా, డిడ్కి దాని తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లో వస్తే సరిపోతుందని చెప్పి ఐ డిడ్ వాచ్డ్ అంటే తప్పు. అందుకే ఇక్కడ వాచ్డ్ అని రాసి మరీ చెప్తున్నాను మీకు. ఐ డిడ్ వాచ్ అని రాసుకోవాలి. ఐ డిడ్ వాచ్. మళ్ళీ ఐ డిడ్ వాచ్డ్ అంటే తప్పు అవుతుంది. ఎందుకు? డిడ్ తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లో రావాలి కాబట్టి వాచ్డ్ అని రాయొద్దు. సింపుల్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో చేయబోయే పని, లేదా భవిష్యత్తులో చేస్తాము అని చెప్పే పని అన్నట్టు. సో నేను భవిష్యత్తులో అంటే రేపు సినిమా చూస్తానని చెప్పాలనుకోండి, ఐ విల్ వాచ్ ఏ మూవీ అని చెప్తుంటాం. ఎప్పుడు ఎక్కడ మన చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న పనులను మనము ఇక్కడ యామ్, ఈజ్, ఆర్తో చెప్తాము. ఐతో తీసుకున్నాను కాబట్టి ఐ యామ్ వాచింగ్ అని చెప్పాలి. గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ ఉన్న పనులను చెప్పాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను సినిమా చూస్తున్నానని చెప్పాలనుకోండి, మన ఫ్రెండ్ ఒకరు కాల్ చేస్తారు, అరే నేను కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదంటే, మామ నేను ఆ టైంలో సినిమా చూస్తున్నాను రా, నేను థియేటర్లో ఉన్నాను, ఐ వాజ్ ఇన్ థియేటర్ అంటాం. ఐ వాజ్ ఇన్ థియేటర్, ఐ వాజ్ వాచింగ్ అ మూవీ అని చెప్తాం. అప్పుడు ఏం చేస్తున్నామో చెప్తున్నామంట ఆ పర్టికులర్ టైంలో. సో ఐ వాజ్ వాచింగ్ అని ఈ రకంగా చెప్తాం అన్నట్టు. సో అదేవిధంగా భవిష్యత్తులో రేపు ఈ టైంకి ఏం చేస్తామో చెప్పడాన్ని ఏమంటామని అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఈ టైంకి సినిమా చూస్తూ ఉంటామని చెప్పాలనుకోండి, టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి వాచింగ్ ఏ మూవీ. సో టుమారో బై దిస్ టైమ్ అని కాకుండా మనము నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్ అని కూడా కీవర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో మనకి థర్డ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్, ఇది బుక్లో ఇచ్చాను, అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడ వచ్చినా కానీ మనం వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేయాలి. అండ్ హ్యావ్ ఫార్మ్స్ ఎప్పుడు వచ్చినా కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొండ గుర్తుంది జరిగిపోయిన పని గురించి తెలియజేస్తుంది అన్నట్టు. సో ఈ మధ్య కాలంలోనే జరిగిపోయిన పనిని మనము చెప్పినప్పుడు ఇక్కడ మనం పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని యూజ్ చేసి ఐ హ్యావ్ వాచ్డ్, ఐ హ్యావ్ లెర్న్డ్, ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ మెట్, ఐ హ్యావ్ రిటెన్, ఈ రకంగా చెప్తుంటాం అన్నట్టు. సో ఒక స్పెసిఫైడ్ టైం అనేది చెప్పకుండా అన్స్పెసిఫైడ్ టైంతో, ఒక స్పెసిఫిక్గా టైం మెన్షన్ చేయకుండా రీసెంట్లీ, జస్ట్ నౌ, ఆల్రెడీ, జస్ట్ బిఫోర్ అని ఈ రకంగా కొన్ని కీవర్డ్స్ని, యాడ్వర్బియల్స్ ఆఫ్ టైమ్స్ని మనం యూజ్ చేస్తూ ఐ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ రీసెంట్లీ అని చెప్పి చెప్తుంటాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ వాచ్డ్. ఐ హ్యాడ్ వాచ్డ్ అంటే జరిగిపోయిన రెండు పనుల గురించి కంపేర్ చేసినప్పుడు చెప్పొచ్చు, లేదా గతంలో జరిగిపోయిన ఒక పని గురించి కూడా చెప్పొచ్చు. ఐ హ్యాడ్ వాచ్డ్ ఏ మూవీ అన్నా కానీ, ఐ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ అన్నా కానీ ఒకటే మీనింగ్ వస్తుంది. కాకపోతే ఈ హ్యాడ్ని ఎక్కువగా ఇంగ్లీష్లో ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే జరిగిపోయిన రెండు పనులను కంపేర్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్కు రాకముందు ఒక సినిమా చూస్తానని చెప్పాలనుకోండి, ఐ హ్యాడ్ వాచ్డ్ ఏ మూవీ బిఫోర్ ఐ కేమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కు రాకముందు ఒక సినిమా చూశాను.
నేను హైదరాబాద్ రాకముందే ఆ సినిమా చూసానని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ బిఫోర్ ఐ కేమ్ టు హైదరాబాద్ అని చెప్తే సరిపోతుంది. సో రెండు యాక్షన్స్ని కంపేర్ చేసి చెప్తుంటాం అన్నట్టు ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే కీవర్డ్స్ యూజ్ చేసి. సో కీవర్డ్ థర్డ్ పాయింట్ చెప్పినట్టు కీవర్డ్స్ అనేవి మనకు బుక్లో ఉంటాయి, చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే షెల్ హ్యావ్ అండ్ విల్ హ్యావ్ కూడా ఏంటి అని అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఆ పని పూర్తి చేసేసి ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది, ఇమాజిన్. నెక్స్ట్ వీక్ ఈ టయానికల్లా మనం సినిమా చూసేసి ఉంటాంరా అని చెప్పాలనుకోండి, నెక్స్ట్ వీక్ బై దిస్ టైమ్ వీ విల్ హ్యావ్ వాచ్డ్ దట్ పర్టికులర్ మూవీ అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. అంటే ఆ టయానికి మనం ఈ పనిని పూర్తి చేసేసి ఉంటామని దాని అర్థం. సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడ కనిపించినా కూడా జరిగిపోయిన పని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇది హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఎప్పుడు ఉపయోగించాలంటే ఒక పని గతంలో మొదలైంది, గతం నుండి ఇంకా కూడా కొనసాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని 1990లో మొదలైంది, అది ఇంకా కూడా కొనసాగుతుంది అని చెప్పాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, పనిచేయడం మొదలుపెట్టింది ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం, ఇంకా కూడా పనిచేస్తూనే ఉన్నాను అంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అని చెప్పాలి. అంటే ఆ పని 5 సంవత్సరాల నుంచి మొదలై ఇంకా కూడా కొనసాగుతుందని చెప్పినప్పుడు ఐ హ్యావ్ బీన్ అని చెప్పి చెప్పాలి. నేను 20 సంవత్సరాల నుండి సినిమాలు చూస్తున్నానని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ బీన్ వాచింగ్ మూవీస్ ఫర్ ద లాస్ట్ 20 years అని చెప్పి చెప్పాలి. హ్యాడ్ బీన్ అంటే కూడా సేమ్ దీనిలాగే జరిగిపోయిన 2 పనుల గురించి కానీ లేదా ఏదైనా ఒక పని గతంలోనే మొదలై గతంలోనే కొంతకాలం జరిగి గతంలోనే ఎండ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ రాక ముందు వరకు సినిమాలు చూస్తున్నానని చెప్పాలనుకోండి, ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ మెనీ మూవీస్ బిఫోర్ ఐ మూవ్ టు హైదరాబాద్, అదర్వైజ్ ఐ కేమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ రాక ముందు వరకు కూడా నేను చాలా సినిమాలు చూస్తూ ఉన్నాను. లేదా టిల్ అండ్ అంటిల్ అని చెప్పి 2 కీవర్డ్స్ ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు, బుక్లో ఉంటాయి, చూడండి ఒకసారి. టిల్ అండ్ అంటిల్ 2 కీవర్డ్స్ని ఎలా యూజ్ చేస్తామనంటే నేను 2020 వరకు నేను సినిమాలు చూస్తూనే ఉన్నాను అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడో 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది, 20 సంవత్సరాలుగా 2020 వరకు నేను సినిమాలు చూస్తూనే ఉన్నానని చెప్పాలనుకోండి, ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ మూవీస్ అంటిల్ అదర్వైజ్ టిల్ 2020 ఈ రకంగా చెప్పొచ్చు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు ఈ పని, అంటే ఇప్పుడు స్టార్ట్ అయిందా, గతంలో స్టార్ట్ అయిందా, భవిష్యత్తులో స్టార్ట్ అవుతుందా కూడా తెలియదు. కానీ భవిష్యత్తులో ఒకానొక సమయం వరకు కూడా ఈ పని జరుగుతూనే ఉంటుంది అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తామంటే ఐ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ మూవీస్ బై ద ఎండ్ ఆఫ్ 2030 వరకు కూడా నేను సినిమాలు చూస్తూనే ఉంటాను అంటే భవిష్యత్తులో ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకొని చెప్తుంటాం. సో ఇక్కడ మనకు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ఇంగ్లీష్లో ఎక్కువ వాడుక భాషలో కానీ కొలాక్యువల్ లాంగ్వేజ్లో కానీ ఎక్కువగా యూజ్ చేయం. మనం యూజ్ చేసేవి మిగతావి ఇవే ఉంటాయి. సో ఫ్యూచర్ టెన్సెస్ని మనం ఎక్కువగా వాడము, ఈ టెన్సెస్ని వాడుతుంటాము. ఫ్యూచర్ టెన్సెస్లో ఒకటి సింపుల్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. అండ్ మిగతా టెన్సెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టెన్సెస్. ఇవి వస్తే మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వస్తుంది, వాయిస్ అనేది ఈజీగా అర్థమవుతుంది, అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా అర్థమవుతుంది. కాబట్టి వీటి గురించి ఇంకా కొంచెం డెప్త్గా క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తాను. ఈ ఫస్ట్ 3 వీటిని మనం సింపుల్ టెన్సెస్ అంటాం. ఇది సింపుల్ ప్రజెంట్, ఇది సింపుల్ పాస్ట్ అండ్ ఇది సింపుల్ ఫ్యూచర్. ఈ సెకండ్ 3 ఇవి కంటిన్యూస్ టెన్సెస్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఈ థర్డ్ 3 పర్ఫెక్ట్ టెన్సెస్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈ లాస్ట్కి వచ్చే 3 4th సిరీస్లో ఉన్న 3 ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. సో మనకు మొత్తం 3 రకాల టెన్సెస్ ఉన్నాయి మనకు. ఒకటేమో ప్రజెంట్లో, ఒకటేమో పాస్ట్లో, ఒకటేమో ఫ్యూచర్లో. అండ్ సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అని చెప్పి ఈ రకంగా ఉన్నాయి. ఈ 3 రకాల టెన్సెస్ని మొత్తం 12 రకాల టెన్సెస్, 3 రకాలు టైం స్కేల్ మీద తీసుకున్నప్పుడు 3 అండ్ వాటిలలో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 4 కాబట్టి 12 రకాల టెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను. మనం ఫస్ట్ సింపుల్ టెన్సెస్కి వర్బ్ని V1 ఫామ్లో యూజ్ చేస్తాం, అది తెలుసు. కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ వచ్చినా కూడా వర్బ్ని మనం ING ఫామ్లో యూజ్ చేస్తాం, మనకు తెలుసు ఆ విషయం. పర్ఫెక్ట్ టెన్సెస్ హ్యావ్ ఫామ్స్ ఎక్కడున్నా కానీ మనం వర్బ్ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో యూజ్ చేస్తాం, అది తెలుసు. మనకు ఓన్లీ 3 రకాల వర్బ్సే ఉన్నాయి. ఒకటి V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్, రెండో రకము ING ఫామ్ అండ్ మూడో రకము పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఒక వర్బ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అని తీసుకుందాం, మీరు లెర్న్ అని తీసుకోండి, లేదా రైట్ అని తీసుకోండి, లేదా రీడ్ అని తీసుకోండి, లేదా వాట్ ఎవర్ యూ టేక్ ఎనీథింగ్, యూ టేక్ ఎనీ అదర్ ఎగ్జాంపుల్, గో అని తీసుకోండి, కమ్ అని తీసుకోండి, వాట్ ఎవర్ ద ఎగ్జాంపుల్ దట్ యూ వాంట్ యూ కెన్ టేక్ అండ్ యూ కెన్ చూస్ ఎనీ అదర్
వర్డ్, ఆ వర్బ్ని ఏదైనా తీసుకోండి, యాక్షన్ డూయింగ్ వర్డ్ని తీసుకొని నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో సింపుల్ ప్రెజెంట్లో నేను తీసుకున్నటువంటి ప్లేతో చెప్తున్నాను ఎగ్జాంపుల్ చూడండి. ఐ డూ, దీని తర్వాత వర్బ్ ఏ ఫామ్లో రావాలి, ఫస్ట్ ఫామ్లో రావాలి కదా. ఐ డూ ప్లే. సో ఐ డూ ప్లే అంటే నేను ఆడుతాను. సింపుల్ ప్రెజెంట్ అంటే దేని గురించి చెప్తుంది? నేను రెగ్యులర్గా ఆడతాను, క్రమం తప్పకుండా ఆడతాను, లేదా రెగ్యులర్గా చేస్తాను అని చెప్పే సందర్భంలో చెప్తుంది. ఐ డూ ప్లే అంటే నేను ఆడుతాను అని దాని అర్థం. ఇప్పుడు ఐ డిడ్తో తీసుకుందాం ఒకసారి. ఐ డిడ్ ప్లే. ఐ డిడ్ ప్లే అంటే ఏంటి? డిడ్ తర్వాత మళ్ళీ వర్బ్ ఏ ఫామ్లో రావాలి, ఫస్ట్ ఫామ్లో రావాలి. సో ఐ డిడ్ ప్లే. ఐ డిడ్ ప్లే అంటే ఏంటి? నేను ఆల్రెడీ ఆ పని జరిగిపోయింది కాబట్టి నేను ఆడేశాను, ఆడాను అని దాని అర్థం వస్తుంది అన్నట్టు. ఐ డిడ్ ప్లే. ఇప్పుడు నెక్స్ట్ విల్తో తీసుకుందాం. విల్తో తీసుకుంటే ఏమొస్తుంది? భవిష్యత్తులో ఆడతాను, ఐ విల్ ప్లే. అదేవిధంగా ఈ ప్లేని రిప్లేస్ చేయండి ఒకసారి లెర్న్తో. ఐ డూ లెర్న్ అంటే నేను నేర్చుకుంటాను. ఐ డిడ్ లెర్న్ అంటే నేను నేర్చుకున్నాను. ఐ విల్ లెర్న్ అంటే భవిష్యత్తులో నేర్చుకుంటాను అని దాని అర్థం. భవిష్యత్తులో చేయబోయే పనిని మనం షెల్ విల్తో చెప్తాం. అదేవిధంగా ఐ యామ్, ఇప్పుడు ఈ ప్లేనే తీసుకుందాం ఒకసారి. ఐ యామ్ ప్లేయింగ్, ఐఎన్జీ ఫామ్. ప్లేకి ఐఎన్జీ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అవుతుంది కదా. ఐ యామ్ ప్లేయింగ్ అంటే ఇప్పుడు ఆడుతున్నట్టు అన్నట్టు, ప్రస్తుతం ఆడుతున్నట్టు. ఐ వాజ్ ప్లేయింగ్ అంటే ఏంటి దాని అర్థం? గతంలో ఒకనొక టైంలో, ఒకనొక సమయంలో ఆడుతున్నట్టు దాని అర్థం. ఐ విల్ బి ప్లేయింగ్ అంటే భవిష్యత్తులో ఆడుతూ ఉంటాను అని దాని అర్థం. ప్లేకి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తే ప్లేయింగ్ వచ్చింది కదా. ఇప్పుడు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏమవుతుంది? ప్లేయిడ్ అవుతుంది అన్నట్టు. సో ఐ హ్యావ్ ప్లేయిడ్ అంటే ఈ మధ్య ఆడాను. ఐ హ్యాడ్ ప్లేయిడ్ అంటే నేను ఆడేశాను అని దాని అర్థం. ఐ విల్ హ్యావ్ ప్లేయిడ్ అంటే నేను భవిష్యత్తులో ఆడేసి ఉంటాను, ఆ పని చేసేసి ఉంటాను, జరిగిపోయి ఉంటుంది అని దాని అర్థం అన్నట్టు ఇక్కడ. రైట్, నెక్స్ట్ మళ్ళీ ఐఎన్జీ ఫామ్ వచ్చింది ఇక్కడ. మళ్ళీ ప్లేయింగ్ తీసుకుందాం. ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని తీసుకుందాం. ఇక్కడ ప్లేయింగ్ తీసుకుందాం. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అంటే గతంలో మొదలై ఇంకా కూడా జరుగుతుంది ఆ పని అని దాని అర్థం. నేను 20 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నాను. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 20 years. నేను జాబ్ రాకముందు వరకు క్రికెట్ ఆడుతూనే ఉన్నానని చెప్పాలనుకోండి, అప్పుడు హ్యాడ్ బీన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ హ్యాడ్ బీన్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ బిఫోర్ ఐ గాట్ ఎ జాబ్, బిఫోర్ ఐ గాట్ రిక్రూటెడ్ అని చెప్పి చెప్తుంటాం. ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అంటే భవిష్యత్తులో ఒకనొక సమయం వరకు కూడా ఆడుతూనే ఉంటాము, ఇండెఫినెట్గా అని చెప్పాలనుకోండి. ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. ఇప్పుడు మీరు లెర్న్ తీసుకోండి, రీడ్ తీసుకోండి, గో తీసుకోండి, రైట్ తీసుకోండి, వాట్ ఎవర్ యూ టేక్. సింపుల్గా ఇక్కడ రైట్ తీసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఐ డూ రైట్ అంటే నేను రాస్తాను. సింపుల్గా నేను నవలలు రాస్తాను అని చెప్పాలనుకోండి. ఐ డూ రైట్ నావెల్స్ అంటే నేను నవలలు రాస్తాను. ఐ డిడ్ రైట్ మెనీ నావెల్స్ అంటే నేను చాలా రకాల నవలలు రాశాను, ఎన్నో నవలలు రాశాను. ఐ విల్ రైట్ ఏ బుక్, నేను ఒక బుక్ రాస్తాను. విల్తో చెప్తున్నాం కాబట్టి ఐ విల్ రైట్ ఏ బుక్. అండ్ ఐ ఆమ్ రైటింగ్ ఏ బుక్ అంటే ఇప్పుడు రాస్తున్నాను నేను ఒక బుక్ని. ఐ వాజ్ రైటింగ్ ఏ బుక్ లాస్ట్ ఇయర్, నేను లాస్ట్ ఇయర్ ఒక బుక్ రాస్తున్నాను. ఐ విల్ బీ రైటింగ్ ఏ బుక్ బై నెక్స్ట్ ఇయర్, నేను నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక బుక్ రాస్తూ ఉంటాను. ఈ టైంకి పోయి నేను నెక్స్ట్ ఇయర్కి ఒక బుక్ రాస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ ఐ విల్ బీ రైటింగ్ ఏ బుక్. నేను ఈ మధ్య వశిష్ఠ 360 అనే ఒక స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ రాశాను. ఐ హ్యావ్ రిటన్ ఏ బుక్ రీసెంట్లీ. నేను అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే ఒక పుస్తకం రిలీజ్ చేయకముందు వశిష్ఠ 360 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనే పుస్తకాన్ని రాశాను అని చెప్పాలనుకోండి. ఐ హ్యావ్ రిటన్ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ బిఫోర్ ఐ రోట్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్. అంటే ఆ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ రాయకముందే నేను ఈ బుక్ రాశాను అని దాని అర్థం వస్తుంది అన్నట్టు. ఐ విల్ హ్యావ్ రిటన్ మెనీ బుక్స్ బై ద ఎండ్ ఆఫ్ 2025 కల్లా నేను ఎన్నో పుస్తకాలు రాసేసి ఉంటాను అంటే భవిష్యత్తులో ఆ పని జరిగిపోయి ఉంటుందని చెప్తున్నాను అన్నట్టు. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ బుక్స్ ఫర్ ద లాస్ట్ 4 years 4 సంవత్సరాల నుంచి నేను చాలా బుక్స్ రాస్తున్నాను. నేను టీచింగ్ రాకముందు బుక్స్ రాస్తూ ఉన్నాను అని చెప్పాలనుకోండి. ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ బుక్స్ బిఫోర్ ఐ కేమ్ టు టీచింగ్ ఆర్ ఐ గాట్ ఎ జాబ్. Next, I will have been writing books by the end of next year, by 2025, by 2030. సో ఈ రకంగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, సింపుల్ టెన్సెస్లో ప్రజెంట్ అయితేనేమో రెగ్యులర్గా చేస్తానని చెప్పి, చేసేసానని చెప్పి, భవిష్యత్తులో చేస్తానని చెప్పి, ఇప్పుడు చేస్తూ ఉన్నానని చెప్పి, గతంలో ఒక సమయంలో చేస్తున్నాను, భవిష్యత్తులో చేస్తూ ఉంటాను, ఆల్రెడీ చేసేసాను, రెండు పనులను కంపేర్ చేసినప్పుడు చెప్తుంటాము. అండ్ భవిష్యత్తులో ఒకనొక సమయానికి ఈ పని చేసేసి ఉంటారని చెప్పినప్పుడు కొంతకాలంగా ఈ పని చేస్తూనే ఉన్నానని చెప్పడానికి
ఒక పని చేయక ముందు వరకు చేస్తూ ఉన్న పని గురించి, భవిష్యత్తులో కూడా ఒకనొక సమయం వరకు ఈ పని జరుగుతూనే ఉంటుందని చెప్పే సమయంలో మనం చెప్తాం. ఆల్